ఓం నమ శివాయ శ్రీ గురుభ్యో నమ. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. శ్రీ దశమావిద్య దేవతాయ నమో నమ. ఓం సర్వదేవాయ సర్వదేవత నమో నమ. నన్ను ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే మీ అందరికీ ఈ యొక్క ఛానల్ చూసే వారి అందరికీ కూడా సర్వ దేవీ దేవత అనుగ్రహం సిద్ధించాలని, మీ యొక్క మనోవాంఛ సంకల్పం సిద్ధించాలని కోరుతూ ఈరోజు రెమెడీ ఏమిటంటే, విపరీతమైన అతి భయంకరమైన శత్రు సంహారానికి సంబంధించిన ఒక చక్కటి రెమెడీ చెప్తాను. ఇది శ్రీ ప్రత్యంగిర రెమెడీ అంటారండి. ఈ ఒక్క రెమెడీ చేసుకోండి. మీకు ఎటువంటి శత్రువు ఉన్నా కానీ, వ్యాపార శత్రువు కానీ, ఉద్యోగ శత్రువు కానివ్వండి, మామూలుగా మనల్ని చూస్తే వారవకుండా ఇతరులకు మన గురించి చాడీలు చెప్పేవారు కానివ్వండి, మనల్ని చూస్తే ఇక్కడ మనం ఒకటంటే అవతల వాళ్ళకి 10 రకాలుగా 10 విధాలుగా చెప్పేవారు సరే ఉంటారు కదండి. అటువంటి వారి శత్రువులకి కరెక్టుగా కొట్టకుండా తిట్టకుండా మనం యొక్క చక్కటి రెమెడీ చేసుకుంటే మనకి చక్కటి ఫలితం ఉంటుందండి. ఈ రెమెడీ ముఖ్యంగా శుక్రవారం రోజు కానివ్వండి, అమావాస్య రోజు కానివ్వండి, పౌర్ణమి రోజు కానివ్వండి, కానీ అమావాస్య రోజు చేస్తే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. అయితే ఈ రెమెడీ చేసుకోవడానికి కావలసిన వస్తువులు ఏమిటంటే, ఒకటి నల్ల జాకెట్ ముక్క, ఒకటి కొన్ని తెల్లవాలు, తోక మిరియాలు, ఒక 5-6 ఎండిమిర్చి, అలాగే మామూలుగా మన ఇంట్లో వాడతాం కదండి దాల్చిన చెక్క కానీ, మామూలుగా దాల్చిన చెక్క వేసినా సరిపోతుంది, లేకపోతే లవంగాయలు వేసినా సరిపోతుంది. ఇవన్నీ కూడా ఏం చేయాలనంటే, ఆ నల్లటి గుడ్డని ఆ జాకెట్ ముక్కని ఇట్లా పరిచి ఈ నేను చెప్పిన తోక మిరియాలు, తెల్లవాలు, అలాగే మన ఇంట్లో ఉండే లవంగాయలు, ఎండిమిర్చి, ఇవన్నిటిని కూడా ఆ జాకెట్ ముక్కలు వేసి ఒక భుజపత్రం కానివ్వండి, లేకపోతే ఒక తెల్ల మన మ్యాథ్స్ నోట్స్ ఉంటుంది కదండి, వైట్ పేపరు, దాని మీదనైనా సరే మనకి విపరీతంగా ఇబ్బందులకు గురి చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారి యొక్క పేరు దాని మీద రాసుకొని, అది కూడా దాని మీద పెట్టేసేసి మామూలుగా ఇట్లా మడత పెట్టండి. పెట్టేసిన తర్వాత ఒక నిమ్మకాయని కోసి అటొక్క పచ్చ ఇటొక్క పచ్చ వేసి పైన నెయ్యితోటి ఆవుతులేయండి. అంటే కొన్ని మనం కట్టెలు కూడా వేసుకోవచ్చు, అంటే మన హోమం లెక్క చేసినట్టు అనమాట. ఆ యొక్క క్లాత్ దహనమైన తర్వాత మీకు చాలా, అసలు మీరు నమ్మలేరనమాట, అంత చక్కటి పరిష్కారం మీకు లభిస్తుంది. కానీ ఇది అమావాస్య రోజు చేసుకుంటే మనకి చాలా ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ పని స్టార్ట్ చేసేటప్పుడు మన కులదేవత కానివ్వండి, మన ఇంటి దేవర కానివ్వండి, లేకపోతే మన ఒక గ్రామ దేవత కానివ్వండి, మీరు ఆదరించే ఏ ఒక్క దేవీ దేవతలనైనా సరే ఫస్ట్ ముందుగా మీరు ప్రార్థన చేసుకొని మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకున్న తర్వాత ఈ యొక్క కార్యక్రమం చేయండి. చేసిన తర్వాత మీకు మామూలుగా 9 నుంచి 15 రోజుల్లోపు మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది 100% వస్తుందండి. కనుక శత్రువుల నుంచి అనవసరమైన అపనిందలు మోస్తూ ఇబ్బంది పడుతున్న వారు ఎవరైతే ఉంటారో వారి యొక్క రెమెడీ చేసుకోవాలని, మీరందరూ బాగుండాలని కోరుతూ, ఓం నమ శివాయ శ్రీ గురుభ్యో నమ. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.